చాలా కాలం క్రితం ఒక పెద్ద మర్రి చెట్టు నిలబడి ఉండేది. దానిపై ఒక బలమైన కొమ్మ, ఆ కొమ్మపై ఒక సన్నని చిరుకొమ్మ, ఆ చిరుకొమ్మపై ఒక చిన్నారి లేత ఆకు మొలిచింది. అప్పుడే పుట్టిన చిగురు మొదటిసారి ప్రపంచాన్ని చూస్తూ కళ్ళు తెరుచుకుంటోంది. చల్లని గాలి వచ్చి ఆ చిన్నారి ఆకును ఊయలలా మెల్లగా ఊపింది. తెల్లవారి వెచ్చని సూర్యకిరణాలు దాన్ని ముద్దుగా మేల్కొల్పాయి. చిన్నారి ఆకు చుట్టూ చూసింది. పైన నీలి ఆకాశం, కింద పచ్చని భూమి, పక్కన పక్షుల పాటలు, సీతాకోకచిలుకల నృత్యాలు అన్నీ అద్భుతంగా మనోహరంగా కనిపించాయి. కాని రోజులు గడిచే కొద్దీ చిన్నారి ఆకుకు ఏదో ఆందోళన కలిగించే విషయం కనిపించింది. చుట్టుపక్కల ముసలి ఆకులు మెల్లమెల్లగా పసుపు రంగుకు, తరువాత గోధుమ రంగుకు మారుతున్నాయి. ఒక్కొక్కటిగా ఎండిపోయి చెట్టు నుండి రాలిపోతున్నాయి. చిన్నారి ఆకు భయంతో చూసింది. ఏమవుతోంది అని చిన్నారి ఆకు ఆందోళనగా అడిగింది. ఇవి ఎక్కడికి వెళుతున్నాయి? నాకు ఇలాగే అవుతుందా? చిన్నారి ఆకు చిరుకొమ్మకు చెప్పింది. చిరుకొమ్మ పెద్ద కొమ్మకు చెప్పింది. పెద్ద కొమ్మ మహా మొదలుకు చెప్పింది. అన్నింటినీ చూసిన ఆ వృద్ధ మర్రి చెట్టు ప్రేమగా చెప్పింది, నా చిన్నారి, ఇదే జీవన నియమం. ప్రతి ఆకు వసంతంలో పచ్చగా పుడుతుంది, వేసవిలో బలంగా పెరిగి నీడను, అందాన్ని ఇస్తుంది. కాని శరదృతువు వచ్చినప్పుడు ప్రతి ఆకు రంగుమారి రాలిపోతుంది. ఇది అంతం కాదు, ఇది మహాచక్రంలో ఒక భాగం. రాలిన ఆకులు మట్టిని సారవంతం చేస్తాయి. ఆ మట్టి నుండి మళ్ళీ కొత్త చిగుళ్ళు మొలుస్తాయి. నువ్వు సంపూర్ణంగా జీవించు, గాలిలో ఆడుకో, నీ సమయం వచ్చినప్పుడు నెమ్మదిగా వదిలిపెట్టు. ప్రతి అంతం ఒక కొత్త ప్రారంభం. చిన్నారి ఆకు మనసులో లోతైన శాంతి నిండింది. ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపాలని నిశ్చయించుకుంది. ప్రతి గాలి తాకిడి, ప్రతి వర్షపు చినుకు, ప్రతి సూర్యకిరణం. చాలా కాలం తర్వాత చిన్నారి ఆకు బంగారు రంగుకు మారింది. మెల్లగా తనను తాను విడిపించుకుని అందమైన వలయంలో తిరుగుతూ నెమ్మదిగా కిందికి దిగింది. తనను పుట్టించిన భూమిలో కలిసిపోయింది. మరుసటి వసంతంలో ఆ చోటు నుండే ఒక చిన్న పచ్చని చిగురు తలెట్టింది. తాజాగా, కుతూహలంగా, ఆశ్చర్యంతో నిండి మళ్ళీ ఆ అందమైన చక్రాన్ని మొదలుపెట్టడానికి.